ముందుగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంలను అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంలని అక్కడ డిప్యుటేషన్లో వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ పథకం ఏం కొత్తది కాదు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్ కూడా వెళ్ళి హాస్టల్స్లో పిల్లల్ని పరీక్షించే పరిస్థితి కూడా అప్పుడు ఉండేది. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు ఏమున్నాయో అప్పుడు, దానివల్ల కొండల మీద గిరిశిఖర గ్రామాల్లో ఉన్నవాళ్ళు కిందకు వచ్చి హెల్త్ ఇబ్బంది లేకుండా ఉండేది. మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు కూడా కొనసాగించాలని, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో ఎవరైతే ప్రసవ అనంతరం తల్లి బిడ్డను తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆ వెహికల్ ఉపయోగించేవాళ్ళు. అది ఇప్పుడు చాలా వరకు ఉపయోగం లేకుండా అయిపోయింది. కాబట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించాలని, అలాగే హాస్టల్స్లో ఇంతకు పూర్వం ఎలాగైతే స్టడీ అవర్స్ ఉండేవో అలాగే స్టడీ అవర్స్ మళ్ళీ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఇంత పూర్వం హాస్టల్స్లో టీచర్స్ కొరత ఉందని మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే మెగా డిఎస్సితో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టడం, మెగా డిఎస్సి ఏవైతే 16,400 పోస్టులు ఉన్నాయో అందులో 2,024 పోస్టులు కేవలం ఎస్టీస్కే ఉన్నాయి. వాటి వల్ల ఉపాధ్యాయుల కొరత కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్కి తీరింది. కాబట్టి పిల్లలు చక్కగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా ఇప్పుడు మనం మెగా డిఎస్సి ద్వారా టీచర్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏవైతే ఇంతకు పూర్వం రేషన్ షాపులు ఉండేవి, 962 రేషన్ షాపులు టోటల్గా ఉన్నాయి. వాటికి గత ప్రభుత్వం వ్యాన్తో తీసుకెళ్ళటం అని అదని ఇదని చేయటం వల్ల చాలా కంప్లైంట్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ వ్యాన్ వెళ్ళదు, ఈ వ్యాన్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేదా వాళ్ళ పనులకు వెళ్లకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి గిరిజనులు. కాబట్టి ఇంతకు పూర్వంలాగే మళ్ళీ రేషన్ షాపుల ద్వారా ఇస్తే మాకు బాగుంటుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని సాధ్యాసాధ్యాలు చూసుకొని ఆ విధంగానే చేస్తే బాగుంటుంది అని కూడా ఈరోజు మీటింగ్లో అనుకోవడం జరిగింది. అది కూడా ఆ ఫైల్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, గిరిజనులందరూ తాలూకా సౌలభ్యం కోసం. ఎందుకంటే ఆ బండి ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు మాకు డబ్బులు ఉండకపోవచ్చు అని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే
జీసీసీ ఏదైతే ఉందో జీసీసీలో కూడా మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ పెట్రోల్ బంకులు ఒక 16 ఉన్నాయి, అలాగే గ్యాస్ డిపోలు కూడా ఒక 12 ఉన్నాయి, అలాగే సూపర్ మార్కెట్లు ఒక 12 ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల జీసీసీలో సూపర్ మార్కెట్లో కూడా కొంచెం తక్కువ రేటుకి వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా వాటిని మరికొంచెం డెవలప్ చేయాలని. అలాగే కాఫీ, అరకు కాఫీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలుసు. కాబట్టి ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ ఈ టీ టైమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగ కాఫీ కూడా, అరకు కాఫీని మొత్తం అంతా విస్తరించి అరకు కాఫీ ఇంత అద్భుతంగా ఉంటుంది అని రాష్ట్రమంతా తెలియజేయాలనుకున్నది మేము ఒక ఆలోచన చేసాం. కాబట్టి అరకు కాఫీని కూడా, ఎందుకంటే చాలా విరివిగా పండిస్తున్నాం కాఫీ కూడా, కాబట్టి అది కూడా ముందుకి తీసుకువెళ్ళడానికి ఆ ప్లాన్స్ కూడా చేస్తూ, ముఖ్యంగా గిరిజన విద్యార్థుల మరణాలు ఇక మీద ఉండకూడదు, అక్కడ పౌష్టికాహార లోపం కనిపించకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. పౌష్టికాహార లోపం వల్ల విద్యార్థులు చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుండడం వల్ల దాని మీద సీరియస్గా దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైతే అమ్మాయిలు ఉంటారో, అమ్మాయిల స్కూల్స్ కానీ కాలేజీలు కానీ, అక్కడ మనం ఆల్రెడీ ఇంతకు పూర్వమే ఒక జ్యుడిషియల్ కమిటీ వచ్చి చెప్పింది, అక్కడ ఖచ్చితంగా మగవాళ్ళని ఎవరిని టీచర్స్గా కానీ అక్కడ అటెండర్స్ కానీ ఉండకూడదు అని. కానీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని పెట్టొచ్చు అని మధ్యలో ఒక రూల్ వచ్చినా కానీ ఎవరు వద్దు, ఓన్లీ గర్ల్స్ అంటే గర్ల్స్, లేడీసు వాళ్ళే. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందని, అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఒక కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో తెలియకుండా దాన్ని గోప్యంగా ఉంచి ఫుడ్ విషయం కానీ, వాళ్ళ సెక్యూరిటీ విషయం కానీ, లేదా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదా అబ్బాయిల స్కూల్ అయినా కానీ ఎక్కడైనా ఒక కంప్లైంట్ రాస్తే అక్కడికి అక్కడున్న వాళ్ళు కాకుండా వేరే అధికారులను పంపించి చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కూడా ఒకటి ఏర్పాటు చేసాం. అలాగే వాళ్ళకు కూడా, పిల్లలందరికీ, అమ్మాయిలకైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. దానివల్ల ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, బయట పరిస్థితులు బాగలేవు, మనం అంతా చూస్తున్నాం. ముఖ్యంగా నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాను, మీకు తెలుసు. గంజాయి నియంత్రణ, దానివల్ల గంజాయి వల్ల, ఈ డ్రగ్స్ వల్ల అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది, దాని పర్యవసానం అనుభవిస్తుంది అమ్మాయిలే. ఎందుకంటే డ్రగ్స్, గంజాయి అంతా వాడుతున్నటువంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా వాడి, మన స్కూల్స్లో కూడా ట్రైబల్ స్కూల్స్లో కానీ అక్కడ కానీ పిల్లలు వాడడం వల్ల అవి ఆ పిల్లల ఆరోగ్యం పాడైపోవడమే కాదు, వాళ్ళు దానివల్ల ఏం చేస్తున్నారో తెలియని అపస్మారక స్థితిలో కొన్ని తప్పులు చేస్తున్నారు, కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు, పేరెంట్స్, ఎదుటి వాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి గంజాయిని ఏదైతే మా ప్రభుత్వం 100 రోజుల్లో దాన్ని నిర్మూలించాలనుకున్నారో దానికి పూర్తిగా ఏదైతే గిరిజన ఏరియాల్లో ఎక్కడెక్కడైతే అటువైపు నుండి వస్తున్నాయో, ఒరిస్సా నుండి వచ్చేదంతా కూడా మా సాలూరు నియోజకవర్గం పైనుంచే ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ మనం చెక్ పోస్టులు కట్టుగా పెట్టడం, అలాగే అరకు, పాడేరు ఏరియా, అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం 11 మండలాలు, 11 మండలాల్లో కూడా విరివిగా ఈ మధ్యకాలంలో గంజాయి పెంచడం ఇవన్నీ మనం చూస్తున్నాం. వాటి మీద కూడా జీసీసీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విజిలెన్స్ కానీ అందరినీ కూడా దృష్టి పెట్టమని చెప్తున్నాం. తప్పు ఎక్కడ జరిగినా మనకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం టీవీల్లో డిబేట్ అయితేనే వెంటనే ఆ టీవీ ఎవరు డిబేట్ చేస్తున్నారో వాళ్ళకి మెసేజ్లు కూడా పెట్టే పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో, మా ఏరియాలో ఉంది అని. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే తెలియజేయడానికి కోసమే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏది చేసినా, ఎలా చేసినా గిరిజన విద్యార్థులు మరణాలు తగ్గాలి, పూర్తిగా ఉండకూడదు. గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకోవాలి, గిరిజనుల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఇప్పటికీ కూడా త్రాగునీరు లేక కొన్ని గ్రామాలు ఉన్నాయి. అట్లాంటి వాటికి ఐటీడీఏ ద్వారా అక్కడ త్రాగునీరు వారికి సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని ఐటీడీఏలకి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మిగిలిన అధికారులకు అందరికీ ఏం చెప్పామంటే, ఎక్కడైనా ఏ మారుమూల గ్రామంలోనైనా ఒక వాటర్ స్కీమ్ లేదు అని అంటే పలానా ఎండిఓ చేయాలని రూల్ ఏం లేదు. గిరిజన ప్రాంతం కాబట్టి ఐటీడీఏ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, మా డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు కాబట్టి అది చేసుకుంటాం. అలాగే ముఖ్యంగా ప్లెయిన్ ఏరియాల్లో ఎవరైతే పీటీస్ ఉంటారో మీకు తెలుసు, చెంచులు కానీ గదబాస్ కానీ అట్లాంటి వాళ్ళకి ఇల్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇల్లులు ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే, ఏ ఏరియాలో ఉన్న పీటీజీలైనా కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు కూడా శాంక్షన్ చేసే ఆలోచన ఉంది, శాంక్షన్ చేస్తాం. ఏదైనా గిరిజన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.